ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వామ్మో షార్ట్ సర్క్యూట్ అయినట్టుంది. అయ్యో మంటలు లోపలికి కూడా వచ్చేస్తున్నాయే. ఇక్కడే ఉంటే శోభనం కాదు, నా దినమే. వామ్మో పారిపోవడం బెటర్. షార్ట్ సర్క్యూట్ అయిందన్నారు. అత్తయ్య వెళ్ళి పూజని తీసుకురండి. పూజ 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 లేమ్మా. జాగ్రత్త. ఏమైంది? చెమటలు పడుతున్నాయేంటి? కరెంటు పోయిందా? అవునమ్మా అవునమ్మా. లే లే లే. క్రాంతి, దీని జీవితాన్ని నాశనం చేయాలని చూసిన వీణ్ణి అస్సలు వదిలిపెట్టకు. క్రాంతి, వీణ్ణి ఏ కీలు కాకీలు విరిచేయి. పూజమ్మా పద రా. ఏరా, పూజ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా? నాశనం చేయడం ఏంటి? తను నా భార్య. ఎవర్రా నీ భార్య? తను గతాన్ని మర్చిపోతే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మోసం చేస్తారా? చూసావా, కోపమే రాని నా భర్తకు కూడా నిన్ను కొట్టేంత కోపం ఎందుకొచ్చిందో తెలుసా? పూజ తన మరదలన్న అభిమానంతో, చిన్నప్పటి నుంచి తనతోనే పెరిగిందన్న ప్రేమతో. తనదే కాదు, నాది ప్రేమే. ప్రేమున్నవాడు ఇలా చేయడ్రా. నువ్వు నిజంగా తన భర్త అయి ఉంటే గనుక తనకిలా మత్తు మందిచ్చి ఆ పని చెయ్యాలనుకోవు. సరే, ఇప్పుడు ఒంటరిగా దొరికానని కొట్టారు కదా, రేపు ఉదయం పూజ స్పృహలోకి వచ్చిన తర్వాత అప్పుడు చెప్తాను మీ అందరి సంగతి. పూజ గతాన్ని మర్చిపోయి నిజంగా నిన్ను భర్త అని నమ్ముతుంది కాబట్టి ఇంకా నువ్వు నా ముందు నిలబడి మాట్లాడుతున్నావు. లేదంటే ఈ పాటికే నీ కాళ్ళు చేతులు విరిచేసేదాన్ని. చూడు, మీ అమ్మ కాని అమ్మ ఏ కంబరికి ఏం చెప్పుకుంటావో తెలీదు. ఇద్దరూ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. లేదంటే పూజని కాపాడుకోవడం కోసం మీ ఇద్దరిని చంపైనా నేను జైలుకి వెళ్తాను. జాగ్రత్త. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.